जुल्म के खिलाफ सच के साथ तो जुड़े रहिए, खबरदार रहिए सिर्फ ZHBTS न्यूज़ के साथ। గారికి 30,000 చొప్పున మన కాన్స్టిట్యూషన్ లో 50 శాంక్షన్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ జరగలేదు, ఈ సంవత్సరం కొత్తగా మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇది చర్చలకు 30,000 ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చిన మన ఎంపీ గారికి, తర్వాత స్టేజ్ మీద ఉన్న అధికారులందరికీ, తర్వాత ప్రజాప్రతినిధులందరికీ, కొత్తగా సర్పంచులు ఎన్నికల సర్పంచులందరికీ నమస్కారములు. తర్వాత క్రిస్టియన్ సోదరులందరికీ, తర్వాత పత్రికా మిత్రులందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్. మా ప్రేమలందరినీ మరి ప్రత్యేకంగా సెకండ్ క్రిస్మస్ సందర్భంగా ప్రభుత్వం వారి ఏర్పాటు చేయడానికి కేక్ కటింగ్ కార్యక్రమంలో మేమందరం పాల్పొందడానికి మీరు ఎక్కువ చూపించండి. కేక్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని కలిగి మేము జీవించడానికి కావాల్సిన కృపను అనుగ్రహించండి. ప్రేమను పంచడానికి, శాంతి సందేశాన్ని పంచడానికి మీరు ఎక్కువ చూపించి సహాయం చేకూర్చమని వచ్చినటువంటి దాసులు ప్రభా మరి దీన్ని సురేష్ గారు ఆచరించుకుంటూ తన ద్వారా మరి అధికారుల ద్వారా కేక్ కటింగ్ జరుగుతుండగా మీరు ఎక్కువ చూసి సహాయం చేకూర్చమని తీసుకున్నామని ప్రార్థించి పెట్టుకుంటున్నాం మా తండ్రి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆధ్వర్యంలో, అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆధ్వర్యంలో మరి ప్రత్యేకంగా క్రిస్మస్ పండుగ సెలబ్రేషన్ మనం జరుపుకున్నాం జిల్లాలో. మరి దాంట్లో ముఖ్య అతిథిగా మా అధికారులతో మా ఆర్డీఓ గారు, దేవుజ గారు, స్వామి గారు, దేవుజ గారు, ఎంఆర్ఓ, మా స్థానిక ఎంఆర్ఓ దశరథ్ గారికి, మరి జైరాబాద్ చర్చ్ కమిటీ రమేష్ బాబు గారు, వారికి గవర్నమెంట్, ఇంకా పెద్దలకు అందరికీ, ఎందుకంటే పేరు నాకు తెలివై ఆయన మీ పేరు సార్ MG రావు గారికి, దాంతోపాటు మా అందరూ అతిగత మారతులు మరి ఆత్మకర్త చైర్మన్ రామలింగారెడ్డి గారు, మా సీనియర్ నాయకులు మొత్తం పటేల్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, కండల శ్రీ గారు, మా జన సంఘం టెంపుల్ చైర్మన్ జగన్ గారు,
విశ్వనాథ్ రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు, నరేష్ గారు, హర్షద్ గారు, వంశీ గారు, జయరాజ్ గారు, ఇక చాలా మంది ఉన్నారు. పేరు పేరున చాలా మంది రోజు నూతన సర్పంచ్గా ఎన్నికైన మా సర్పంచ్లకు అందరికీ పేరు పేరున ఇంకా కూడా మా ఆదివారం 60-70 వరకు వచ్చినారు సార్. సర్పంచ్ ఉద్దేశంగా ఎన్నికైన సర్పంచ్లకు వారికి అభినందనలు తెలుపుకుంటూ మరి క్రిస్మస్ సెలబ్రేషన్ సందర్భంగా మా సోదరి సోదరులను మీకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు చాలా సంతోషం. మా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో మన జైరాబాద్ నియోజకవర్గానికి 50 చర్చలకు 30,000 చొప్పున ఆ చర్చకు సంబంధించిన కలరే కానీ ఎడ్యుకేషన్ కానీ మెయింటెనెన్స్ కోసం ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు చర్చలకు మంజూరు చేయడం జరిగింది. దాంట్లో ఎప్పుడో 30 అప్లికేషన్లు వచ్చినాయి. ఇంకా రావాల్సిందని మీరు మా ఆడియో చెప్తా ఉన్నారు. మిగతా కూడా ఏ చర్చలకు అవసరం ఉందో మీరు ఆడియో గారికి మాకు సంబంధించిన తహసీల్దార్ గారికి మీరు పెట్టుకుంటే తప్పకుండా నిధులు మంజూరు చేస్తాం. మరి చర్చ కమిటీ ద్వారా మరి కలరింగే కానీ ఎడ్యుకేషన్ కానీ చిన్న ఏమో అక్కడ సమస్యలు ఉన్న ఈ డబ్బు ద్వారా ఈ క్రిస్మస్ సందర్భంగా కొంచెం చర్చ కూడా మంచి కలర్ఫుల్ గా కనిపిస్తుంది. ఒక సెలబ్రేషన్ సందర్భంగా ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. దాంతో పాటు ఈరోజు ప్రభుత్వం తరఫున మన జైరాబాద్ నియోజకవర్గానికి 2 లక్షల రూపాయలు ఈరోజు మనకి సెలబ్రేషన్ చేసుకుంటున్నామంటే ప్రభుత్వ నిధులతో మరి ఈరోజు సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. మరి ఈ ప్రభుత్వం సెక్యులర్ ప్రభుత్వం. ఇది అన్ని మతాలు ఇక్కడ క్రిస్టియన్సే కానీ, ముస్లిం సోదరులే కానీ, హిందూ సోదరులే కానీ అందరూ సమానంగా ప్రేమ ఆప్యాయతలు మరి మెలిగే మరి పార్టీ మన కాంగ్రెస్ పార్టీ. మరి దాంట్లో మా యేసు ప్రభు గారు కూడా వారి సందేశం కూడా ప్రేమను పంచు, శాంతిని పెంపొందించు అన్నది మా యేసు ప్రభు గారి సందేశం. మొత్తంలో ప్రపంచంలో అన్ని దేశాలు ఏ దేశం కూడా మరి సెలబ్రేషన్ కాని దేశం ఉందని నేను అనుకుంటున్నాను. ప్రపంచంలో ప్రతి దేశంలో కూడా క్రిస్మస్ అనేది చాలా పెద్ద ఎత్తున ప్రపంచ దేశంలో మనం జరుపుకుంటున్నాం. మరి యేసు ప్రభు మార్గదర్శనం దృష్టిలో శాంతి మార్గం అది. ఆ శాంతి మార్గాన్ని మనము ప్రయాణించడం అవసరం ఉంది. ఈరోజు మనం చూస్తున్నాం ప్రపంచంలో ఎక్కడ పోయినాక యుద్ధాలే జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ ఏ ప్రాంతం పోయినా నేను మతాల మధ్యన మరి ప్రాంతాల వారిగా ఎన్నో వారు జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా ఇంకా మనం ముందు వెళ్ళాక అందరూ కూడా మేము కోరుకునేది ఒకటే, యేసు ప్రభు సందేశం ఇచ్చిన శాంతి సందేశం అది అందరు పాటిస్తే ఈ యుద్ధాలు ఎక్కడ ఉండవని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వారి సందేశం మనం బయట ద్వారా మన ప్రపంచానికి వచ్చడం జరిగింది. మనం అందరం కూడా పాటించాలి. ఏ మతంలో కానీ సరైన మార్గం నడవడానికి మనకు చెప్తారు. అక్కడ భగవద్గీతనే కానివ్వండి, ఇక్కడ పురాణే కానివ్వండి, ఇక్కడ బైబిలే కానివ్వండి, ఏది కూడా ఏ మత గ్రంథం కూడా మరి ఏది తప్పుగా ఎక్కడ కూడా తప్పు మార్గం పొందేందుకు సూచనలు లేవు. కానీ మనం మానవ దానికి తప్పుగా అర్థం చేసుకుని ముందుకు వెళ్తూ ఉంటాం. దానికి మన సరిదిద్ది మన మనసులో స్వచ్ఛమైన మనసుతో మనం ముందుకు వెళ్తే తప్పకుండా మన దేశమే కాదు ప్రపంచంలో కూడా శాంతియుతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మరి ఈరోజు మన క్రిస్మస్ సెలబ్రేషన్ సందర్భంగా పెద్ద ఎత్తున మీరు వచ్చి ఈ సెలబ్రేషన్లో పాల్గొన్నందుకు ప్రత్యేకంగా మా కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున మీకు హ్యాపీ క్రిస్మస్. మళ్ళీ కూడా నిర్వహించడం వచ్చి మళ్ళీ